నమస్తే. నేను మీ అశ్విని కుమార్. మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో వరద, వర్షం, బీభత్సం ఇంకా కొనసాగుతూనే ఉంది. దాదాపు తెలంగాణలో అయితే ఖమ్మం జిల్లా, మహబూబాబాద్ జిల్లా, సూర్యాపేట, కోదాడ జిల్లాలు బాగా దెబ్బతిన్నట్టుగా మనకు తెలుస్తుంది. పంట నష్టమే కాకుండా ఆస్తి నష్టం కూడా బాగా జరిగినట్టుగా తెలుస్తుంది. భారీగా జరిగినట్టు తెలుస్తుంది. కాకపోతే సంతోషకరమైన వార్త ఏంటంటే ఎక్కువ ప్రాణ నష్టం జరగలేదు ఈ విపత్తు కారణంగా. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా గుంటూరు జిల్లా, ఎన్టీఆర్ జిల్లా ఈ రెండు కూడా బాగా దెబ్బతిన్నట్టుగా తెలుస్తుంది. పంట నష్టం అట్లాగే ఆస్తి నష్టం దాదాపు ప్రస్తుతానికి చెప్తున్న దాని ప్రకారం గత 50 సంవత్సరాల్లో ఎట్లాంటి విపత్తు ఎప్పుడు చూడలేదని చెప్పి ప్రస్తుతానికి ఒక అంచనాకు వచ్చారు. దాదాపు ఎవరూ కూడా ఊహించలేదు. వర్షాలైతే రెడ్ అలర్ట్ ప్రకటించారు, కానీ వర్షాలు వరదలు రెండూ ఒకటేసారి వస్తాయని, అంతేకాకుండా ముఖ్యంగా విజయవాడలో బుడమేరు వంతెన తెగటం, కానీ మున్నేరు వాగు వచ్చి అక్కడ చేరటం, అట్లాగే కృష్ణానదికి భారీగా వరద నీరు చేరటం, తెలంగాణ నుంచి కూడా వచ్చి చేరటం, ఇదంతా తెలంగాణ ఖమ్మం జిల్లా, విజయవాడ, గుంటూరు ఇవన్నీ కూడా బాగా దెబ్బతింటాయని, ఊర్లలోకి విజయవాడ సిటీలోకి ముఖ్యంగా ఎంత వరద నీరు వచ్చి చేరుతుందని కూడా ఎవ్వరూ దాదాపు అంచనా వేయలేకపోయారు. దీన్ని ఎవరిని కూడా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మామూలుగానే ఎప్పుడు కూడా వచ్చే వర్షాలు, వరదలు, వర్షాల వరకే అంచనా వేయగలిగారు, కానీ ఇట్లా వరదలు ముఖ్యంగా విజయవాడ సిటీని ముంచెత్తుతాయని, బుడమేరు వంతెన మళ్ళీ ఒకసారి తెగుతుందని, కానీ మున్నేరు వాగు ఉప్పొంగుతుందని, లేదా హైదరాబాదు, విజయవాడ గరికపాడు దగ్గర ఈ ప్రెషర్కి ఆ బ్రిడ్జి కూడా తెగి రాకపోకలు బంద్ అవుతాయని, ఇంత విధ్వంసాన్ని ఎవరూ కూడా అంచనా వేయలేకపోయారు. అంచనా వేయలేకపోవటం అనేది తప్పిదమే, దాన్ని ఎవరూ కాదనలేము. కానీ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్నది ఏంటి, దాదాపు 36 గంటలుగా లేదా 40 గంటలుగా ఈ వర్షాలు, వరద బీభత్సం ఇదంతా కూడా తెలుగు రాష్ట్రాలను చుట్టుముట్టుతుంటే, దీనికన్నా కూడా రాజకీయాలు ఎక్కువ చుట్టుముడుతున్నాయి. రాజకీయ నాయకులు ఇది తగిన సమయమా కాదా, దీన్ని ఇప్పుడు తీసుకొని రావాలా లేదా, ఇది సరైన సమయమా అని వెనక ముందు ఆలోచించకుండా అధికార పార్టీల మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా విమర్శల మీద గురి పెడుతున్నారు. దానికి తగ్గట్టే సోషల్ మీడియాలో కూడా ఆయా పార్టీలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా దీన్ని ఇంకా ప్రమోట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ జరుగుతున్నది ఏంటి, విజయవాడలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఆయన అర్ధరాత్రి 2:30 దాకా పర్యటన చేయటం కానీ, అధికారుల్ని అలర్ట్ చేయటం కానీ, లేదా ప్రజల్ని నేనున్నానంటూ కూడా భరోసా కల్పించటం, దీని మీద మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ చాలా విమర్శలు చేస్తుంది. అందులో ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆయన సోమవారం నాడు పర్యటన కృష్ణలంక ఇలా సింగనగర్ గ్రామాలు పర్యటిస్తూ కూడా చాలా మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అంటూ కూడా ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వటం, దాదాపు ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఇవ్వాల్సిన స్టేట్మెంట్ కాదన్నది నా అభిప్రాయం. ఎందుకంటే అది మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ కాదు, ప్రకృతి వైపరీత్యము, విపత్తు వచ్చినప్పుడు ప్రజలకు అండగా నిలబడాలి తప్ప అధికార పార్టీ మీద ఇదే సమయం అనుకుంటూ కూడా విమర్శ చేయటం సరికాదనేది నా అభిప్రాయం. ఇంకో పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ సమయంలో పర్యటన చేయటం కరెక్టేనా అంటే, వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు సెక్రటరియట్లోనే అక్కడ కూర్చొని డ్రోన్స్ ద్వారా అక్కడ జరుగుతున్న పరిస్థితుల్ని తెలుసుకుంటే మంచిదే, ఆయన పర్యటనకి వెళ్ళటం వలన దాదాపు అధికార యంత్రాంగం అంతా కూడా పనులు మానేసి ఆయన చుట్టూ తిరుగుతున్నారన్నది ఒక ప్రచారం మొదలుపెట్టారు. ఎక్కడా కూడా నిజం లేదు. చంద్రబాబు నాయుడు ఆ సమయంలో ప్రజల దగ్గరికి వెళ్ళటము, 74 సంవత్సరాల వయసులో ప్రజల దగ్గరికి వెళ్ళి పరామర్శించటము, నేనున్నానంటూ కూడా ఆ సమయంలో ప్రజలకు కావాల్సింది ఆ అభయమే కావాలి, మానసికంగా కూడా ఆ వరదలో చిక్కుకున్న ప్రజలకి ధైర్యం చెప్పగలిగాడు చంద్రబాబు నాయుడు. దానికి మనం ఖచ్చితంగా మెచ్చుకోదగాలి. ఎందుకంటే అంతకు ముందు కూడా ఆయన 1997లో ఉభయ గోదావరి జిల్లాలో ఈ వరదలు వచ్చినప్పుడు, లేదా 2000 సంవత్సరంలో హైదరాబాద్లో వచ్చినప్పుడు, 2017లో వైజాగ్ ఆ చుట్టుపక్కల హుదూ తుఫాన్ అప్పుడు కూడా ఆయన ఇట్లాగే వాళ్ళందరికీ కూడా ప్రజలందరికీ అండగా నిలబడ్డాడు ఆయన. అంతేకాకుండా మొత్తం యంత్రాంగాన్ని అంతా కూడా అలర్ట్ చేశాడు. ఎప్పటికప్పుడు ఎలా పరిస్థితులను సమీక్షిస్తూ కూడా పూర్తిగా అన్నీ తగ్గుముఖం పట్టాక సహాయ సహకారాలు అందాకే ఆయన మళ్ళీ తిరిగి వెళ్ళాడు.
సో అదే అనుభవంతో కూడా ఆయన 2024లో ప్రస్తుతం విజయవాడలో సింగనగర్ ఇలాంటి బాగా ముంపుకు గురైన ప్రాంతాలంతా కూడా ఆయన పర్యటించాడు. సో దానికి మనం మాత్రం థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే జరగరాని ఘోరం జరిగిపోయింది. దాన్ని ఎట్లా వెంటనే మనం రివర్ట్ అవ్వాలి, ప్రజలకి ఏ రకంగా ధైర్యం చెప్పాలి, అదే పాత్ర పోషించాడు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఎందుకు నేను ఇది చెప్తున్నానంటే, ఒక పక్క వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్లో ఈ రకమైన ప్రచారం చేస్తే, పక్కనున్న తెలుగు రాష్ట్రం తెలంగాణలో వేరే రకమైన ప్రచారం జరుగుతుంది. ఉదాహరణకి ఆదివారం నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ కనబడలేదు ఫ్రేమ్లో. సోమవారం పొద్దున ఆయన ఖమ్మం పర్యటన పెట్టుకున్నప్పుడు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ఆదివారం నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్ళారు, ఎంత విపత్తు వస్తే ప్రజల్లోకి వెళ్ళకుండా ఎక్కడ కూర్చున్నాడు అన్నారు. అంటే రెండు డైవర్షన్ స్టేట్మెంట్స్, డిఫరెంట్ స్టేట్మెంట్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో. ఒక పక్క అక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు అర్ధరాత్రి 2:30 దాకా 3 గంటల దాకా కూడా ప్రజల మధ్య తిరుగుతేనేమో అది తప్పు అంటూ అక్కడ వైఎస్ఆర్సీపీ అంది. ఇక్కడ రేవంత్ రెడ్డి సోమవారం ఉదయం ఖమ్మం జిల్లా పర్యటనకి వెళ్ళినప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇన్ని గంటలు ఏం చేశావు ముఖ్యమంత్రిగా, నీ బాధ్యత ఇమీడియట్గా రంగంలోకి దిగటం కాదా అంటూ కూడా విమర్శించింది. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, ప్రతిపక్షాలు ఏదో రకంగా విమర్శ చేయాలి ముఖ్యమంత్రి మీద లేదా అధికార పార్టీ మీద అనే తప్ప, ప్రజలకి ఎట్లా అండగా నిలబడాలి, ఏ రకంగా ధైర్యం చెప్పాలి, లేదా తమ వంతు సహాయం ఏం చేయాలి ఏంటి అనేది ఆలోచించకుండా బాధ్యతారహితంగా ఇట్లాంటి విమర్శలు చేయటం మాత్రం ఇది తగిన సమయం కాదు. ప్రస్తుతానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంకా ప్రజలు సహాయ సహకారాల కోసం ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఆహారం, మంచినీటి కోసం ఎదురు చూస్తున్నారు. చాలామంది పేషెంట్స్ ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. అంతేకాకుండా చాలా చోట్ల మాత్రం ఇప్పటికీ కూడా 6-7 అడుగుల లోతులో ఇంకా ఎదురు చూస్తున్నారు. ఎక్కడ పడవ, బోటు సహాయంతో కూడా వాళ్ళు ఒక సురక్షిత ప్రాంతానికి చేరాలని. ఇలాంటి సమయాల్లో రాజకీయ పార్టీలన్నీ కూడా రాజకీయం అంతా కూడా తర్వాత ఈ పరిస్థితులన్నీ సద్దు మణిగాక వాళ్ళు చేయాల్సిన విమర్శలు చేయటం మంచిది. కానీ ప్రస్తుతం సహాయ సహకారాలు అందిస్తున్నప్పుడు ఇలాంటి సమయంలో ప్రతిపక్షాలన్నీ కూడా అధికార పార్టీ మీద విమర్శించడం, లేదా వాళ్ళు చేయాల్సిన పనులన్నీ మానేసి కూడా ఈ రకంగా విమర్శించడం తగదు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఎవరు వచ్చి వాళ్ళని ఆదుకుంటారని. ఎందుకంటే ఇప్పటికీ సరిపోవట్లేదు. దాదాపు లక్షలాది మంది నిరాశ్రయులై ఉన్నారు. పంట నష్టమే కాకుండా ఇల్లు కూలిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇంటి దగ్గర అన్నీ వదిలేసి, సామాగ్రి అన్నీ కూడా వదిలేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ సమయంలో అన్ని రాజకీయ పార్టీలు కలిసికట్టుగా ముందుకు రావాలి. అంతేగాక ప్రజలు కూడా ముందుకు రావాలి. ప్రజలందరూ కూడా తమ వంతు సహాయం ఏం చేయగలరో అనేది ముందుకు రావాలే తప్ప, ఏదో ఫోటో స్టిల్ కోసం వచ్చినట్టు ఒక్కొక్క రాజకీయ నాయకులు వచ్చి మాట్లాడటమో, లేకపోతే హైదరాబాద్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడ ఉన్నారంటామో, లేదా ఆంధ్రప్రదేశ్లో ఉదాహరణకి చెప్పాలంటే ఎక్కడో కూడా మనకి జగన్మోహన్ రెడ్డి అన్న కనీసం ఈరోజు సింగనగర్, కృష్ణలంక ప్రాంతాలు పర్యటించారు. కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు అక్కడ కూడా మనకి ఫ్రేమ్లో కనబడలేదు. సో వాళ్ళు విమర్శించే ముందు వాళ్ళు ఏం చేశారనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. అందుకే ఏ పార్టీకి కూడా ఎవరికి కూడా ఇది రాజకీయ సమయం కాదు. ఇంకొంతమంది యూట్యూబర్స్ని చూశాను నేను. ఎదుగో అమరావతి మునిగిపోయిందంటూ కూడా ఒకటి యూట్యూబర్ తీస్తే, తెలుగుదేశం పార్టీకి ప్రోగా ఉన్న ఇంకొక యూట్యూబర్ కారులో వెళ్తూ, లేదు ఇదంతా కూడా అబద్ధం, అమరావతి ఎక్కడ మునిగిపోలేదు, అంతా బాగానే ఉంది అంటే. సో ఇప్పుడు ఇది రాజధాని గురించి మాట్లాడే సమయం కాదు. రాజధానిగా అమరావతి ఫిక్స్ అయింది, ఇది ఎక్కడికి వెళ్ళేది కూడా కాదు. సో అమరావతి రాజధాని మునిగిందా మునగలేదా అనే విషయాలు యూట్యూబర్స్ కూడా షూట్ చేయడం పక్కకు పెట్టి, వాళ్ళు కూడా తమ వంతు సహాయం ఏమైనా చేయగలిగితే ప్రజలకి అది చాలా సంతోషించదగ్గదే తప్ప, ప్రస్తుతానికి నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, మరీ సోషల్ మీడియాలో అట్లాగే పార్టీలకి అనుకూలంగా ఉన్న మీడియాలో, వ్యతిరేకంగా ఉన్న మీడియాలో ఒకరికి ఒకళ్ళు ఇప్పుడు జరుగుతున్న పరిణామాల మీద పోటీ పడి పోస్టులు పెడుతున్నారు తప్ప, తొందరగా ప్రజల్ని ఈ భయభ్రాంతుల నుంచి కూడా నార్మల్కి తీసుకురావాలని, అంతేకాకుండా వాటర్ లాగింగ్ అయిన చోటంతా కూడా ఎట్లా సహాయాలు అందించాలి, అంతేకాకుండా ఈ రోడ్ల మరమ్మత్తు ఎంత తొందరగా చేయాలి, రైల్వే ట్రాక్ దెబ్బతిన్న దాన్ని ఎంత తొందరగా మరమ్మత్తు చేయాలి, ఏ రకంగా అనేది ఆలోచించుకుంటే మంచిది. ఇక ఈ రాజకీయాలకి ప్రస్తుత పరిస్థితుల్లో స్వస్తి పలకండి, అందరూ తలా ఒక చేయవేయండి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజల్ని
తొందరగా ఆదుకోండి. తర్వాత మాట్లాడుకుందాం రాజకీయాలు. థ్యాంక్ యూ.